వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దాం. ఆగండి మన ఛానల్లో ఆల్రెడీ ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ ఉంటుంది. కానీ నిజానికి గ్లోబల్ గా ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro ప్లస్ ని అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 40 రెండు మొబైల్స్ ని అయితే రిలీజ్ చేసింది. నిజానికి ఈ రెండు మొబైల్స్ లో స్పెసిఫికేషన్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి, ఒక్క ఛార్జింగ్ స్పీడ్ తప్ప. ఈ రెండు మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ వేస్తాను, ఒకసారి చూసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూద్దాం. తర్వాత ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ అనేది డిఫరెంట్గా ఉంది. బాక్స్ని ఫస్ట్ స్లైడ్ చేసే రెండు బాక్స్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మొబైల్కి సంబంధించిన బాక్స్, మరొకటి వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించిన డాక్ ఉంది. ఇక మొబైల్కి సంబంధించిన బాక్స్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro ప్లస్ అని ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఇండియాకి సంబంధించిన వర్షన్ కాదు. నాకు మొబైల్ రాదు కాబట్టి నేనైతే ఈ అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసే మరొక చిన్న బాక్స్ ఉంది. అందులో వచ్చేసి మొబైల్కి సంబంధించిన టీపీ కేస్ ఉంది, అలాగే కొంచెం పేపర్ వర్క్ ఉంది. కింద వచ్చేసి మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి 100W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీంట్లోనే మీకు స్క్రీన్ ప్రొటెక్టర్ వస్తుంది. అలాగే ఫస్ట్ సెల్లో కొన్న వారికి అయితే లెదర్ బ్యాక్ పౌచ్ వస్తుంది. అలాగే దీంతో పాటు మీకు పవర్ బ్యాంక్, వైర్లెస్ పవర్ బ్యాంక్ కూడా ఫ్రీగా ఇస్తారు. దీన్నే వీళ్ళు మ్యాక్ పవర్ అని కూడా పిలుస్తున్నారు. ఫస్ట్ సెల్లో కొనడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే 4000 రూపాయల వర్త్ అయ్యే ఈ పవర్ బ్యాంక్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఈ అన్బాక్సింగ్ అయితే నాదైతే కాదండి. ఈ మొబైల్ April 12న ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఒకవేళ లాంచ్ అయినా కూడా పెద్ద యూట్యూబర్స్కి పంపిస్తారు ఫ్రీ శాంపిల్ కింద, కానీ మనకు పంపించారు కదా. సో మనం ఇదే విధంగా జెన్యూన్గా అయితే ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్టివ్ హలో AI అలాగే పవర్ AI ఈ రెండు ఫీచర్స్ కూడా ఈ మొబైల్లో కొత్తగా తీసుకొస్తున్నారు. యాక్టివ్ హలో AI అయితే కెమెరాస్ దగ్గర మీకు ఒక లైట్ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఈసారి ఈ మొబైల్లో ఇన్ఫినిక్స్ వాళ్ళ చీతా X1 చిప్ అయితే వాడారు. ఈసారి ఈ మొబైల్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు కొత్తగా 3 ఆప్షన్స్ అయితే కింద చూపిస్తుంది. అవి వచ్చేసి లో టెంపరేచర్, హైపర్ అలాగే స్మార్ట్. ఈ 3 ఆప్షన్స్ అయితే మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు కనిపిస్తుంటాయి. హైపర్ మోడ్ యూజ్ చేస్తే జస్ట్ 8 minutesలోనే మీకు 50% అయితే ఛార్జింగ్ అయిపోతుంది. అలాగే మీకు స్మార్ట్ యూజ్ చేస్తే కనుక 12 minutesలో 50% అయితే ఛార్జ్ అవుతుంది. లో టెంపరేచర్ మోడ్ కనుక మీరు యూజ్ చేస్తే 10 degrees వరకు అయితే హీట్ అనేది తగ్గిస్తుంది. అలాగే చాలామంది నైట్ టైంలో ఛార్జింగ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ మొబైల్ సేఫ్గా ఉంటుంది. ఇలాంటి కొత్త ఫీచర్స్ ఈ మొబైల్ అయితే ఇండియాకు వస్తుంది. ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేసేయండి. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవ్వడానికి ఈ విధంగా ఉన్నాయి. ముందుగా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches AMOLED డిస్ప్లే. ఇదైతే కర్వ్డ్ డిస్ప్లే, మీకు ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అలాగే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, IP54 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. మరీ తక్కువ అని చెప్పలేను, మరీ ఎక్కువ అని కూడా చెప్పలేను. వచ్చేసి లెదర్ ఇంకా గ్లాస్ ఫినిషింగ్స్ తో అయితే ఉంటుంది. గ్రీన్ ఒకటి మాత్రం లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. గ్లాస్ వర్షన్ వచ్చేసి బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్లో అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా గోల్డ్ కలర్లో వాడారు. చూడడానికి మెటల్గా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. రియల్ స్పీకర్స్ వస్తుంది, అది కూడా JBL స్పీకర్ అయితే వాడారు. Dimensity 7020 ప్రాసెసర్, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, అలాగే Android 14 మీద వస్తుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి నార్మల్ యూజింగ్ అయితే సెట్ అవుతుంది. హెవీ యూజింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 8GB 250GB అయితే ఇస్తారు. అడిషనల్గా మీరు ఇంకో 8GB కూడా వాడుకోవచ్చు. గ్లోబల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 పెట్టారు. ఈ ప్రాసెసర్కి ఈ మొబైల్ ప్రైస్ అనేది సెట్ అవ్వట్లేదు. ఇండియాకి వస్తే ఎంత ప్రైస్కి తీసుకొస్తారో చూడాలి. మరి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్, 108MP + 80MP + 2MP. ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే OS సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీడియో తీసినప్పుడు స్టేబుల్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 3x వరకు జూమ్ చేసి ఫోటో తీసినా కూడా పిక్చర్ క్వాలిటీ అనేది తగ్గకుండా ఫొటోస్ అయితే తీస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ సెల్లో మొబైల్ తీసుకునే వాళ్ళకి లెదర్ ఫినిషింగ్ బ్యాక్ పౌచ్ ఇస్తున్నారు. అలాగే మ్యాక్ పవర్ కూడా బ్యాంక్ ఫ్రీగా ఇస్తున్నారు. మ్యాక్ పవర్ డాక్ ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తారో కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. వచ్చేసి 4 years వరకు లైఫ్ ఇస్తుంది అంటున్నారు. లేదంటే 1600 times 100% వరకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. బాగానే ఉంది, కానీ ప్రాసెసర్ ఒకటి కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అవుతుందని నేను చెప్తాను. హెవీ యూజర్ వాళ్ళైతే కొంచెం ఆలోచించాలని అంటారు. ఈ మొబైల్ ఒకవేళ ఇండియాకి వస్తే మీరు తీసుకుంటారా? మీలో ఎంతమంది ఇన్ఫినిక్స్ మొబైల్ వాడుతున్నారో కింద కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.